హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి 2 ఎలాచి, 1 అనాస పువ్వు వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ కూడా వేసుకొని చికెన్ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఇలా వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు 4-5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా విసుగు చేసి పెట్టుకుని 1 కప్పు పెరుగును కూడా వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా పోసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా కొద్దిగా కరివేపాకు చల్లి కలుపుకొని దించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నా స్టైల్లో సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.